పల్ పల్లెటూరి అమ్మాయి రెండో భాగం. అంతలో మామయ్య, అత్తయ్య బాగున్నారా అంటూ రవి లోపలికి అడుగు పెడతాడు. రవి బాగున్నాము అని మీరు బాగున్నారా అంటూ పద్మ బావకు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు ఇవ్వమ్మా అని తల్లి చెప్పడంతో సరేనంటూ పద్మ బాత్రూమ్ వైపు పోతుంది. రవి పద్మ వైపు చూసి ఆమె అందానికి ముగ్ధుడైనాడు. రవి కూడా పద్మ వెనకాలే పోతాడు. బాగున్నావా పద్దు అంటూ ఓరకంట చూశాడు. పద్మ సమాధానంగా ఊ అంటూ వచ్చేస్తుంది. పరంధామయ్య గారు రవికి కూడా ఓ కప్పు టీ తీసుకురా అంటున్నాడు. టీ త్రాగుతూ పిచ్చాపాటి మాట్లాడుతూ పెండ్లి గురించి అడిగాడు పరంధామయ్య గారు. రవి పెండ్లి ప్రస్తావన వచ్చినందుకు చూస్తున్నారు మామయ్య, కానీ ఇప్పుడే వద్దు అని చెబుతున్నాను. ఉద్యోగం రావాలి కదా అని చెప్పాను. అందులో నా మనసుకు నచ్చిన అమ్మాయి దొరకాలి కదా, అంతవరకు వద్దు అని చెప్పాను. అలా ఒక వారం గడిచింది. ఊరికి వెళ్ళొస్తా మామయ్య, అత్తయ్య అని చెప్పి ప్రక్కనే ఉన్న పద్మకు కూడా కనుసైగ చేసి వెళ్ళిపోతాడు రవి. తర్వాత ప్రక్కనే ఉన్న పట్నంలో కాలేజీలో చదువుకోవడానికి పద్మ పట్నం పోతుంది. అక్కడ పద్మ ప్రతి ఆటల పోటీలోనూ, ముగ్గుల పోటీలోనూ అన్నింటిలోనూ ఫస్ట్ ప్రైజ్ వచ్చేలా చేసుకుంది. అదే ఊరిలో వాళ్ళ బావకు కాలేజీలో జాబు వచ్చింది. అనుకోకుండా అతనిని గెస్టుగా పిలుస్తారు. కానీ అది పద్మ చదివే కాలేజీ అవ్వడం అతనికి ఆశ్చర్యచకితుణ్ణి చేస్తుంది. ప్రైజుల టైములో ప్రతి పోటీలోనూ పద్మరే పై చేయి అవడం ఇంకా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఆశ్చర్యంతోనూ ఆనందంతోనూ ఉక్కిరి బిక్కిరి అవుతాడు. సభాముఖంగా రవి తన చేతుల మీదుగా ప్రైజులు ఇస్తూ మరియు స్పెషల్ గిఫ్ట్గా ఒక బహుమతి ఇచ్చాడు. తర్వాతి భాగం వచ్చే సంచికలో కలుసుకుందాం.